హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో విలియం ఓనియల్ సక్సెస్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1963లో విలియం ఓనియల్ స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 1000 స్టాక్స్ పైన రీసెర్చ్ చేసి స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ స్టాక్ ఒక చార్ట్ ఎలా చేంజ్ అవుతుంది అండ్ స్టాక్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫండమెంటల్స్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయని తెలుసుకొని క్యాన్సిలింగ్ అనే మెథడ్ని కనిపెట్టారు. క్యాన్సిలింగ్ టెక్నిక్ని ఇండియాలో చాలా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీస్ యూజ్ చేస్తుంటాయి. ఈ వీడియోలో నేను క్యాన్సిలింగ్ మెథడ్ అంటే ఏంటి అండ్ క్యాన్సిలింగ్ మెథడ్ యూజ్ చేసి విలియం ఓనియల్ 26 మంత్స్లో $5,000ని $2 lakh ఎలా కన్వర్ట్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఏదైనా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. 1958లో విలియం ఓనియల్ కాలిఫోర్నియాలో స్టాక్ బ్రోకర్గా జాబ్ చేస్తుండేవాళ్ళు. ఆ టైంలో జెస్సీ లివర్మోర్, నికోలస్ జార్వాస్ లాంటి ఫేమస్ ట్రేడర్స్ ఒక మెథడ్స్ యూజ్ చేసి విలియం ఓనియల్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు. ఆ టైంలో జాక్ డ్రైఫస్ అనే ఒక మ్యూచువల్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. వేరే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఇవ్వని రిటర్న్స్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలా ఇచ్చిందని చెప్పి విలియం ఓనియల్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ కంపెనీ మీద. రీసెర్చ్ అయిపోయాక తెలిసింది ఏంటి అంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు స్టాక్ ఒక ఫండమెంటల్స్ చూసి కాకుండా స్టాక్ ఒక చార్ట్ ప్యాటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయని అర్థమైంది. దీని తర్వాత విలియం ఓనియల్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఆ స్టాక్ యొక్క చార్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఏ చార్ట్ ప్యాటర్న్ ఎక్కువ రిపీట్ అవుతుంది అండ్ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయని విలియం ఓనియల్ రీసెర్చ్ చేశారు. మ్యాథమెటిషియన్స్, స్టాటిస్టిషియన్స్ వీళ్ళ హెల్ప్ తీసుకొని డేటా అనాలిసిస్ చేసి 1800 నుంచి 1960 వరకు టోటల్ 1000 స్టాక్స్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి ప్రతి స్టాక్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎలాంటి చేంజెస్ ఉన్నాయని తెలుసుకున్నారు. దానినే క్యాన్సిలింగ్ మెథడ్ అంటారు. అండ్ ఈ మెథడ్ యూజ్ చేసి 1962లో విలియం ఓనియల్ 2 yearsలో 20 times రిటర్న్ సంపాదించారు. అండ్ వితిన్ 26 monthsలో $5,000 పోర్ట్ఫోలియోని $2 lakhs పోర్ట్ఫోలియోగా కన్వర్ట్ చేశారు. అండ్ 1963లో తన ఓన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాంచ్ చేశారు. అండ్ లాంచ్ చేసిన 2 yearsలోనే క్యాన్సిలింగ్ మెథడ్ వల్ల ఆ మ్యూచువల్ ఫండ్ టాప్ రిటర్న్స్ ఇచ్చింది ఇండస్ట్రీలోనే. క్యాన్సిలింగ్ మెథడ్ మీద విలియం ఓనియల్ బుక్ కూడా రాశారు, హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్, ఆ విన్నింగ్ సిస్టమ్ ఇన్ గుడ్ టైమ్స్ ఆర్ బ్యాడ్ అని. ఈ బుక్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. టెక్నికల్ అనాలిసిస్ మీద చాలా బుక్స్ ఉన్నాయి, కానీ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బుక్. మీరు చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. క్యాన్సిల్ మెథడ్ని యూజ్ చేసి అమెరికాలో చాలామంది US ఇన్వెస్టింగ్ ఛాంపియన్లు విన్ అయ్యారు. చాలా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీస్ ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నాయి. క్యాన్సిల్ మెథడ్లో చెప్పిన చార్ట్ ప్యాటర్న్స్ లాస్ట్ 200 yearsగా రిపీట్ అవుతూనే ఉన్నాయి అండ్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చేంజ్ అవ్వలేదు అండ్ చేంజ్ అవ్వదు కూడా. సో క్యాన్సిలింగ్ మెథడ్ యూజ్ చేస్తే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో అసలు క్యాన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఇదొక టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అప్రోచ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. టెక్నికల్ అనాలిసిస్లో టోటల్ 6 చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీరు ఏ కంపెనీ యొక్క చార్ట్ చూసినా సరే ఈ చార్ట్ ప్యాటర్న్స్లో ఏదో ఒక ప్యాటర్న్ కనబడుతూనే ఉంటుంది. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ని క్యాన్సిలింగ్ మెథడ్ అంటారు. నేను ఈ వీడియోలో చార్ట్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ చార్ట్ ప్యాటర్న్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయని విత్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. క్యాన్సిలింగ్ మెథడ్ మీద నేను ఎవ్రీడే వీడియో చేస్తాను. క్యాన్సిలింగ్ అంటే టోటల్ 7 words ఇది అండ్ ప్రతి అక్షరానికి ఒక మీనింగ్ ఉంటుంది. క్యాన్సిలింగ్లో C అంటే కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్. ఏదైనా స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్టాక్ ఒక క్వార్టర్లీ ఎర్నింగ్స్ బాగుండాలి. క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని Cలో ఉంటుంది. క్యాన్సిలింగ్లో A అంటే యాన్యువల్ ఎర్నింగ్స్. క్వార్టర్లీ ఎర్నింగ్స్తో పాటు యాన్యువల్ ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి అండ్ అది కూడా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, యాన్యువల్ ఎర్నింగ్స్తో పాటు ఇంకా ఏది ఇంక్రీజ్ అవ్వాలని కూడా ఇందులో ఉంటుంది. అండ్ క్యాన్సిలింగ్లో N అంటే న్యూ కంపెనీస్, న్యూ మేనేజ్మెంట్, న్యూ హైస్, న్యూ ప్రోడక్ట్. హిస్టారికల్గా ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ఒక మేనేజ్మెంట్ చేంజ్ అయినప్పుడు లేదా స్టాక్ కానీ 52-week హైకి వెళ్ళినప్పుడు లేదా ఆ కంపెనీ కానీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఆ స్టాక్ ఒక ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అవన్నీ ఎలా చూడాలని చెప్పి Nలో ఉంటుంది. అండ్ క్యాన్సిలింగ్లో S అంటే సప్లై అండ్ డిమాండ్. స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఊరికే ఇంక్రీజ్ అవ్వదు, అక్కడ హెవీ బయింగ్ ఉండాలి. స్టాక్ ఒక వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఎంత వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఆ స్టాక్ మనం బై చేయొచ్చు, ఆ వాల్యూమ్ చార్ట్స్ ఎలా చూడాలి అని చెప్పి Sలో ఉంటుంది. అండ్ క్యాన్సిలింగ్లో L అంటే లీడర్ ఆర్ లాగార్డ్. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నామంటే ఆబ్వియస్లీ మనం టాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ టాప్ కంపెనీయే కాదా అని చెప్పి లీడర్ ఆర్ లాగర్డ్లో తెలుస్తుంది మనకి. అండ్ క్యాన్సిలింగ్లో I అంటే ఇన్స్టిట్యూషనల్ స్పాన్సర్షిప్. స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే బయింగ్ చాలా ఎక్కువ ఉండాలి.
మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయో ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. దీన్నే అక్యుములేషన్ అంటారు. సో అక్యుములేషన్ ఎలా చూడాలి అని చెప్పి ఇందులో ఉంటుంది. అండ్ ఫైనల్గా క్యాన్సిలింగ్లో ఎం అంటే మార్కెట్ డైరెక్షన్. ఎంటైర్ క్యాన్సిలింగ్ టెక్నిక్లో మార్కెట్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మార్కెట్ ఫాల్ని మనం ముందే ఎలా తెలుసుకోవాలి, మార్కెట్ ఫాల్ అయ్యాక మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఎలా తెలుసుకోవాలి, అండ్ స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి ఎంటైర్ డీటెయిల్స్ మార్కెట్ డైరెక్షన్ సెక్షన్లో ఉంటుంది. సో క్యాన్సిలింగ్ మెథడ్ మీద నేను ఇండివిజువల్గా 7 days వీడియోస్ చేస్తాను కంటిన్యూస్గాను. సో ఈ వీడియో సిరీస్ మీరు ఫాలో అవ్వండి. ఈరోజు నేను చార్ట్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్సిలింగ్ అంటే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అప్రోచ్ రెండు కలిపి ఉంటాయి. ఒక స్టాక్ మనం బై చేస్తున్నామంటే మనం ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్లో బై చేయాలి. దీన్నే బ్రేక్అవుట్ అంటారు. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ దగ్గర బై చేసినట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ లాస్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఏ చార్ట్స్ చూడాలి అండ్ ఎప్పుడు బై చేయాలని చెప్పి క్యాన్సిల్ మెథడ్లో ఉంటుంది. సో ఫస్ట్ చార్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ షేప్ కానీ మీరు చూసినట్టయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది కప్ అండ్ ఇది హ్యాండిల్. అండ్ మనం ఎప్పుడు బై చేయాలంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఈ హ్యాండిల్ని బ్రేక్ చేస్తుందో, అంటే ఈ హ్యాండిల్ నుంచి పైకి వెళ్తుందో అప్పుడు మనం ఎగ్జాక్ట్గా బై చేయాలి. కప్ అండ్ హ్యాండిల్స్ చాలా రెగ్యులర్గా ఫామ్ అవుతూనే ఉంటాయి. మీరు ఏ కంపెనీ యొక్క చార్ట్ ప్రైస్ చూసినా మీకు కప్ అండ్ హ్యాండిల్ ఉంటూనే ఉంటుంది. సో కప్ అండ్ హ్యాండిల్స్ ఎందుకంత రెగ్యులర్గా ఫామ్ అవుతాయి అంటే యూజువల్లీ ఒక స్టాక్ ఒక ప్రైస్ పెరిగాక ఆ స్టాక్ ఫాలో అవుతుంది. ఫాలో అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అయి ఉండొచ్చు, అంటే మార్కెట్ ఫాలో అవ్వచ్చు. లేదు అంటే ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అయి ఉండొచ్చు, ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ నుంచి బయటకు వచ్చేస్తుండొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల స్టాక్ ఒక ప్రైస్ పెరిగాక కిందకి ఫాలో అవుతుంది. అండ్ ఆ ఫాల్ ఎంత ఉంటుంది అంటే 12 to 33% ఉంటుంది ఫాల్. అంతకంటే ఎక్కువ ఫాల్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూజువల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్లో 12 to 33% ఫాల్ ఉంటుంది. అండ్ ఫాల్ అయ్యాక స్టాక్ యూ షేప్లో మూవ్ అవుతుంది. యూ షేప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ షేప్ ఫామ్ అవుతుంది అంటే ఆ స్టాక్ ఫాల్ అయిపోయాక ప్రైస్ పెరగట్లేదని అర్థం. సో ప్రైస్ పెరగట్లేదంటే చాలామంది చిన్న ఇన్వెస్టర్స్ ఆర్ వీక్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఈ స్టాక్లో ఇంకా ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి. సో అప్పుడు ఆ స్టాక్ మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మినిమం 30% ఇంక్రీజ్ అయ్యాక ఒక హ్యాండిల్ ఫామ్ అవుతుంది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో హ్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్. హ్యాండిల్స్ని మీరు ఎలాగ కనిపెట్టాలి అంటే హ్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న వాల్యూమ్స్ కంటే హ్యాండిల్స్ దగ్గర వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర కానీ మనం బై చేసినట్టయితే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో బ్రేక్అవుట్ పాయింట్ ఏది అంటే ఎప్పుడైతే హ్యాండిల్ని బ్రేక్ చేస్తుందో అక్కడ మనం బై చేయాలి. అండ్ అలాగే మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. దీపక్ నైట్రేట్ స్టాక్ కానీ మనం చూసినట్టయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్. అండ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంకో కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంకో కప్ అండ్ హ్యాండిల్, మళ్ళీ బ్రేక్అవుట్ దగ్గర స్టాక్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ లాంగ్ కప్ అండ్ హ్యాండిల్, బ్రేక్అవుట్ దగ్గర స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ 2020లో మార్కెట్ ఫాల్ వచ్చాక ఇంకో కప్ అండ్ హ్యాండిల్ స్టార్ట్ అయ్యింది. అండ్ బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. మైండ్ ట్రీ స్టాక్ కానీ చూసినట్టయితే 2020లో మార్కెట్ ఫాల్ అయినప్పుడు యూ షేప్ ఫామ్ అయింది. అండ్ యూ షేప్ ఫామ్ అయ్యాక ఇక్కడ హ్యాండిల్ ఫామ్ అయింది. అండ్ హ్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. పిడిలైట్ స్టాక్ కానీ చూసినట్టయితే ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. అండ్ బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంకొక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ స్టార్ట్ అయింది, మళ్ళీ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది బ్రేక్అవుట్ తర్వాత. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. సో మనం కానీ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. కొన్నిసార్లు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్కి హ్యాండిల్ ఉండదు, ఓన్లీ కప్ షేప్లో ఉంటుంది. యూజువల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్తో పోల్చుకుంటే కప్ షేప్ ప్యాటర్న్స్కి సక్సెస్ రేషియో చాలా తక్కువ. కప్ వితౌట్ హ్యాండిల్ అంటే ఓన్లీ యూ షేప్ ఉంటుంది. పిడిలైట్ చార్ట్ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది కప్ షేప్ ప్యాటర్న్, సింపుల్ యూ షేప్లో ఉంటుంది స్టాక్. అండ్ యూజువల్గా కప్ షేప్ ప్యాటర్న్స్కి ఫెయిల్యూర్ రేషియోస్ ఎక్కువ సక్సెస్ కంటే. సో ఎప్పుడైనా సరే బై చేసినప్పుడు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ చూసి బై చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సెకండ్ చార్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్కి సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏంటి అంటే కప్ షేప్ ఫామ్ అవ్వడానికి ఒక స్టాక్ నార్మల్గా 7 weeks నుంచి 65 weeks వరకు టైం తీసుకుంటుంది. అంటే స్టాక్ ఫాల్ అయిన దగ్గర నుంచి 50 days నుంచి 430 days లోపు స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది. కానీ సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏంటి అంటే
సాసర్ ఫామ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మినిమం 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా టైం పడుతుంది. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైస్ అసలు మూవ్ అవ్వదు, ఇయర్స్ వైజ్ మూవ్ అవ్వదు. ఫార్మా సెక్టర్లో ఇది జరిగింది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో బేస్ లెంత్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్లో బేస్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. గ్రాన్యూల్ స్టార్ట్ కానీ చూసినట్టయితే మనకి సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. 4 ఇయర్స్ నుంచి గ్రాన్యూల్స్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇలాగ సాసర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ 4 ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. స్టాక్ 100% ఇంక్రీజ్ అయింది. దీపక్ నైట్రేట్లో కూడా మీరు కరెక్ట్గా గమనించినట్టయితే సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 2 ఇయర్స్గా స్టాక్ సేమ్ ప్రైస్లో ట్రేడ్ అయ్యింది. అండ్ 2 ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చాక స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ సాసర్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్ యూజువల్గా రిపీట్ అవుతుంటాయి. అండ్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్ చూసుకొని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. థర్డ్ ప్యాటర్న్ ఏంటి అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్. డబుల్ బాటమ్ ప్యాటర్న్లో కూడా సేమ్ సైకాలజీ. ఫస్ట్ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది. ఫాలో అయ్యాక స్టాక్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది. అండ్ ఈసారి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అయినప్పుడు బ్రేక్అవుట్ దగ్గర మనం బై చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. డబుల్ బాటమ్ ప్యాటర్న్ డబ్ల్యూ షేప్లో ఉంటుంది. కొన్నిసార్లు డబుల్ బాటమ్ ప్యాటర్న్కి హ్యాండిల్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. సో హ్యాండిల్ ఉన్నా లేకపోయినా సరే బ్రేక్అవుట్ అనేది మిడిల్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాక్ ఈ మిడిల్ పాయింట్ని క్రాస్ అవుతుందో వాల్యూమ్ చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ప్రాఫిట్ బాగా వస్తుంది. అయితే డబుల్ బాటమ్ ప్యాటర్న్లో ఒక పాయింట్ బాగా గమనించాలి. డబ్ల్యూ షేప్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ బాటమ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బాటమ్ కంటే సెకండ్ బాటమ్ కొంచెం కింద ఉండాలి. బాటమ్స్ ఈక్వల్గా ఉండకూడదు. ఫస్ట్ బాటమ్ కంటే సెకండ్ బాటమ్ కొంచెం కింద ఉండాలి. అండ్ స్టాక్ ఇంక్రీజ్ అయ్యాక బ్రేక్అవుట్ దగ్గర బై చేసుకోవాలి. అతుల్ లిమిటెడ్ స్టాక్ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. సో ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఫస్ట్ బాటమ్ కంటే సెకండ్ బాటమ్ కొంచెం కింద ఉంది. అండ్ వాల్యూమ్స్ కానీ చూసినట్టయితే వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బ్రేక్అవుట్ దగ్గర. సో బ్రేక్అవుట్ పాయింట్ ఇది మనకి. అండ్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ వాల్యూమ్స్. అండ్ రీసెంట్గా సూర్యరోషినిలో కూడా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక స్టాక్ బ్రేక్ అయ్యింది అండ్ మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయ్యింది. ఫోర్త్ ప్యాటర్న్ ఫ్లాట్ బేస్ ప్యాటర్న్. దీన్నే బాక్స్ స్ట్రాటజీ అంటారు, బాక్స్ ట్రేడింగ్ అంటారు. నికోలస్ డార్వాస్, జెస్సీ లివర్మోర్ ఈ స్ట్రాటజీనే యూజ్ చేసేవాళ్ళు. సో ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వకుండా ఒక దగ్గర సేమ్ ప్రైస్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మినిమం 10 to 15% ప్రైస్ మార్జిన్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఫ్లాట్ బేస్ ప్యాటర్న్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా చాలా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం మనం. సూర్యరోషిని చార్ట్ కానీ మనం చూసినట్టయితే ఇది ఒక ఫ్లాట్ బేస్ ప్యాటర్న్. స్టాక్ ఒకే ప్రైస్ రేంజ్లో అలాగ మూవ్ అవుతూనే ఉంది. అండ్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసిందో అంటే స్టాక్ ఒక రెక్టాంగిల్ బాక్స్లో మూవ్ అవుతుంది. మూవ్ అయ్యాక ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ బాక్స్ నుంచి బయటకు వస్తుందో అక్కడ మనం బై చేయాలి. అండ్ వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ చూడాలి మనం. మీరు గమనించినట్టయితే వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ప్రీవియస్ వాల్యూమ్స్. సో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కానీ చూసినట్టయితే ఇది ఒక ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ అండ్ ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. పిడిలైట్ ఇండస్ట్రీస్ స్టాక్ కానీ చూసినట్టయితే ఇది ఒక ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ అండ్ బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ కానీ చూసినట్టయితే ఇది ఫ్లాట్ బేస్ ప్యాటర్న్. బ్రేక్అవుట్ అయ్యాక స్టాక్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇంకో ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఫ్లాట్ బేస్ ప్యాటర్న్స్ అండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ మనకి రిపీటెడ్గా కనిపిస్తూనే ఉంటాయి. మనం ప్రైస్ అండ్ వాల్యూమ్ కానీ కరెక్ట్గా చూసుకొని ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. టాటా కెమికల్స్లో కూడా ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ఒక ఫ్లాట్ బేస్ ప్యాటర్న్ అండ్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్ చాలా బాగుంది అండ్ స్టాక్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. మోర్ దెన్ 100% రిటర్న్స్ వచ్చింది అందులో కూడా. అండ్ ఫిఫ్త్ ప్యాటర్న్ స్క్వేర్ బాక్స్ ప్యాటర్న్. స్క్వేర్ బాక్స్ ప్యాటర్న్ అంటే బాక్స్ ప్యాటర్న్ లాంటిది ఇది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే బాక్స్ ప్యాటర్న్ ఏంటి అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది బాక్స్. విప్రో చార్ట్ కానీ చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక స్క్వేర్ బాక్స్, రెక్టాంగిల్ కాదు, స్క్వేర్ బాక్స్. ఇది హైట్ కొంచెం పెద్దగా ఉంటుంది స్క్వేర్ బాక్స్ అంటే. అండ్ ఎప్పుడైతే స్టాక్ బాక్స్ నుంచి బయటకు వచ్చిందో, బ్రేక్అవుట్ అయ్యిందో అక్కడ మనం వాల్యూమ్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు బ్రేక్అవుట్ దగ్గర చూసినట్టయితే వాల్యూమ్స్ బాగున్నాయి కంపేర్ టు ప్రీవియస్ వాల్యూమ్స్ అండ్ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది. సిక్స్త్ ప్యాటర్న్ హై టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్. దీన్నే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. యాజ్ పర్ విలియం ఓనియల్ స్ట్రాటజీ దీన్ని హై టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ అంటారు. సో ఈ ప్యాటర్న్ ఏంటి అంటే ఒక ఫ్లాగ్ కానీ మనం చూసినట్టయితే ఫస్ట్ ఒక పోల్ స్ట్రైట్గా ఉంటుంది అండ్ పోల్కి పర్పెండిక్యులర్గా ఫ్లాగ్ అనేది ఉంటుంది.
సో సేమ్ అలాగే టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా అంతే అలాగే ఉంటుంది. స్టాక్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది 100%, 150%, 200%. స్టాక్ ఈ రేంజ్లో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యాక సైడ్ వేస్లో మూవ్ అవుతుంది ఆర్ కొంచెం ఫాల్ వస్తుంది 20%, ఆ రేంజ్లో కొంచెం ఫాల్ వస్తుంది. కొంచెం ఫాల్ అయినా లేదా సైడ్ వేస్లో మూవ్ అయినప్పుడు స్టాక్ మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ దగ్గర మనం వాల్యూమ్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. బజాజ్ ఫైనాన్స్ గ్రాఫ్ కానీ మనం చూసినట్టయితే మనకి హై టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో స్టాక్ ఎలాగ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఇంక్రీజ్ అయ్యాక కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది, అంటే కొంచెం ఫాల్ అయింది. అండ్ ఫాల్ అయ్యాక స్టాక్ బ్రేక్ అయింది మళ్ళీనా, అండ్ బ్రేక్అవుట్ దగ్గర వాల్యూమ్స్ కూడా బాగున్నాయి అండ్ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఇవి టాప్ 6 చార్ట్ ప్యాటర్న్స్ రిపీటెడ్గా స్టాక్ మార్కెట్లో 1800 నుంచి 2020 వరకు రిపీట్ అయినవి. విలియం ఓనియల్ 1800 నుంచి 1960 వరకు ఆల్మోస్ట్ 1000 స్టాక్స్ అనలైజ్ చేసి ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయని తెలుసుకొని చెప్పిన ప్యాటర్న్స్ ఇవి, అండ్ ఇవి ఇప్పటికి కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ 7 days నేను క్యాన్సిలింగ్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్సిలింగ్లో టోటల్ 7 పార్ట్స్ ఉంటాయి. సో 7 పార్ట్స్ నేను ఎవ్రీడే ఒక్కొక్క పార్ట్ అప్లోడ్ చేస్తాను. క్యాన్సిల్ మెథడ్ మీకు అర్థం కావాలి అంటే మార్కెట్ స్మిత్ ఇండియా మెంబర్షిప్ మీకు కావాలి. 10 daysకి జస్ట్ ₹1 వీల్ మెంబర్షిప్. సో మీరు 10 daysకి బై చేయండి, వేరే మెంబర్షిప్ ఏది బై చేయొద్దు. జస్ట్ 10 daysకి ₹1 పెట్టి మెంబర్షిప్ తీసుకోండి. నెక్స్ట్ 7 days మీకు క్యాన్సిలింగ్ మెథడ్ అర్థం అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ మెంబర్షిప్ కావాలి. సో ఇది బై చేయండి. marketsmithindia.comకి వెళ్తే మీకు ఇక్కడ హోమ్ పేజ్లో ఉంటుంది ట్రయల్ ఫర్ 10 days అని. ఇది మీరు ₹1 పే చేసి బై చేయండి. అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్స్టాక్స్ డిమాట్ అకౌంట్ యూస్ చేయండి. అప్స్టాక్స్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫ్రీ అకౌంట్ ఇది. క్యాన్సిలింగ్ మెథడ్ చాలా మంచి మెథడ్ అండ్ చాలామంది ఎక్కువ రిటర్న్ సంపాదించారు ఈ టెక్నిక్ యూస్ చేసి. అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ చాలా ఫ్రీక్వెంట్గా స్టాక్ మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు జస్ట్ ఆ చార్ట్ ప్యాటర్న్స్ ఏవి అని తెలుసుకొని వాల్యూమ్ చూసుకొని బ్రేక్అవుట్ దగ్గర బై చేస్తే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. కప్ అండ్ హ్యాండిల్ మెథడ్, సాసర్ విత్ హ్యాండిల్ మెథడ్ అండ్ ఫ్లాట్ బేస్ మెథడ్ ఇది కానీ మీరు బాగా నేర్చుకున్నట్టయితే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి స్టాక్ మార్కెట్లో. అండ్ బ్రేక్అవుట్ అప్పుడు బై చేసినప్పుడు ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఫాలో అవ్వడానికి. అవి క్యాన్సిలింగ్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క టెక్నిక్ ఉంది ఫాలో అవ్వడానికి. ప్రతి బ్రేక్అవుట్ మనకి మంచి రిటర్న్స్ అవ్వదు, కొన్ని బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతాయి. సో ఫాల్స్ బ్రేక్అవుట్ని ఎలా కనిపెట్టాలి అండ్ బ్రేక్అవుట్ అప్పుడు ఏం చూడాలి అని క్యాన్సిలింగ్ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిరీస్ ఫాలో అవ్వండి. అండ్ హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్ బుక్ బై చేయండి. బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. స్టాక్ మార్కెట్ మీద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బుక్ ఇది. ఈ బుక్ చదివాక మీరైతే రిగ్రెట్ అవ్వరు. చాలా మంచి బుక్ అండ్ చాలా మంచి టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. 80% స్టాక్ మార్కెట్లో మీకున్న ప్రతి డౌట్ ఈ బుక్లో ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ బుక్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ మీకు స్టాక్ మార్కెట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఈ బుక్ మీకు అర్థమవుతుంది. మరీ అంత డిఫికల్ట్గా కూడా రాయలేదు, చాలా సింపుల్గా రాశారు. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.